నమస్తే మేడం. నమస్తే. ఎస్పెషల్లీ మనం చిన్నపిల్లల్లో చూస్తే చిన్న చిన్న మిస్టేక్స్ కామన్గా చేస్తూ ఉంటారు. అండ్ ఏదైనా వర్క్ జరగలేదు, ఏదైనా ప్రాసెస్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా ఏదో ఎక్స్క్యూజ్ చూపిస్తూ ఉంటారు దాన్ని. బట్ దాన్ని మనం ఎప్పుడూ కేర్ చేయము, రెక్లెస్ చేస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే నీకు కారణాలు చెప్పడమే పనిగా మారింది అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా పేరెంట్స్ దాన్ని ఓవర్కమ్ చేయాలి అన్నా, వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా అసలు ఏ విధంగా అంటారు? ఏదైనా ముందుకు సక్సెస్ఫుల్గా తీసుకెళ్లాలంటే వాళ్ళలో ఉన్న విల్ పవర్ని వాళ్ళు ఏ విధంగా మోటివేట్ చేసుకోవచ్చు అంటారు? వెరీ నైస్ క్వశ్చన్ ఉషా గారు. ఈ క్వశ్చన్ని సింపుల్గా పేరెంట్స్కి అర్థం అవ్వాలంటే మనం ఒకసారి ఏడు చేపల కథ చెప్పుకోవాలండి. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం. మనం అనుకుంటాం కదా ఏడు చేపల కథ అందరికీ తెలుసు అని, చాలా మందికి తెలియదు. అంటే ఈ జనరేషన్లో పిల్లలకి చాలా మందికి ఏడు చేపల కథ తెలియదు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళే అనుకుంటారు ఈ కథ బోరింగ్ ఏమో, చెప్పడం పిల్లలకి ఇష్టం అవ్వదేమో, వాళ్ళకి ఆల్రెడీ తెలిసేమో అని చెప్పి పేరెంట్స్ కూడా చెప్పరు. సరదాగా ఒకసారి మళ్ళీ ఏడు చేపల కథ ద్వారా ఈ ప్రశ్నకి సమాధానం ఎలాగ తెలుసుకోవచ్చో చూద్దాం. ఓకే, మీకు తెలుసా ఏడు చేపల కథ? ఐడియా ఉంది, విన్నాను. ఓకే. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడుగురు కొడుకులు వేటకు వెళ్తారు. 7 చేపలు తీసుకొస్తారు. అందులో ఒక్క చేప ఎండదు. ఎండలో పెడతారు 7 చేపల్ని, కానీ ఒక్క చేపే ఎండదు. సో ఆ చేప దగ్గరికి వెళ్ళి పాపం ఆ 7వ రాజు అడుగుతాడు, చేప 6 బాగానే సేమ్ ప్లేస్ కదా, సేమ్ సన్లైట్ కదా, అందరూ ఎండాయి కదా, నువ్వు ఎందుకు ఎండలేదు అంటారు. చేప ఎందుకు ఎండలేదు అనేటప్పటికి చేప ఒక కారణం చెప్తుంది. రాజా, నేను ఇలా ఎండకపోవడానికి కారణం ఏంటి అంటే ఏమడ్డొచ్చింది? గడ్డి మోపు అడ్డొచ్చింది అని చెప్తుంది. గడ్డి మోపు దగ్గరికి వెళ్ళి గడ్డి మోపు నువ్వు ఎందుకు అడ్డొచ్చావు అని అడుగుతారు. ఓ పెద్ద ఆయన, పాలేరు నన్ను ఆవుకి ఆహారం కింద వెయ్యలేదు, అందుకని చెప్పి నేను ఇలా అడ్డుగా ఉండిపోయాను అని అంటాడు. పాలేరు నువ్వెందుకు ఆవు నిప్పలేదు అని పాలేరుని అడుగుతారు. పాలేరు అంటాడు, అవ్వ నాకు బువ్వ పెట్టలేదు, ఆకలితో ఉన్నాను, నేను పనికి వెళ్ళలేదు ఇవాళ అంటాడు. అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదు అని అడిగితే అవ్వ అంటది, పిల్లోడో పక్కన ఏడుస్తూ ఉన్నాడు, నేను వెళ్ళి బువ్వది ఎలా పెట్టను, బువ్వది ఎలా ఉండను అసలు అంటాడు. అరే పిల్లోడా నువ్వెందుకు ఏడుస్తున్నావురా అంటే, ఆ పుట్లో చేయి పెట్టాను, చీమ కుట్టింది. చీమ నువ్వెందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్లో వేలు పెడితే కుట్టనా. అంటే ఒక చేప ఎండకపోవడానికి ఒక సూర్యుడు బాగానే ఉన్నాడు, రాజు ఆ చేపలతో పట్టే ఆ నీళ్లలోనే పట్టుకుని వచ్చి పెట్టాడు. అక్కడ అంత ప్లేస్, టైమింగ్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. బట్ ఒక ఆటంకం వచ్చింది. ఆ ఆటంకం గడ్డిమోపు ఒక్కటేనా? కాదు. గడ్డిమోపు, పాలేరు, ఆవు, అవ్వ, బువ్వ, బిడ్డ, చీమ, ఏడుపు, ఇన్ని కారణాల వల్ల ఆ చేప ఎండలేదు. పిల్లల విషయంలో కూడా ఒక మనిషి, ఒక పిల్లవాడు ఎవరైనా కూడా ఎందుకు వెనకపడిపోతున్నాడు అని కారణం కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే కనపడుతుంది. మనం వెంటనే ఆ 10 మంది పిల్లోళ్ళలాగానే నా పిల్లోడు ఎందుకు లేడు, అదే క్లాస్ కదా, అదే టీచర్ కదా అని ఆ ఫస్ట్ లైన్లోనే బ్లేమ్ చేసేస్తున్నారు, ఆగిపోతున్నారు. నీకు సేమ్ ఫీజు కడుతున్నాను చెల్లుల్లాగా తమ్ముళ్ళలాగా, నీకు అదే టీచర్ కదా నీకు చెప్పేది, మరి ఈ 7 చేపలు లాంటి పిల్లలు కాదా వాళ్ళు? అయితే ఆ గడ్డిమేట ఒక్కటే రీజన్ అనుకుంటే ఆ రోజు ఆ కథలో ప్యూర్ కారణం ఏంటో మనకి తెలియకపోదు. ఆ చేప ఆ అడ్డంకేంటో గుర్తించింది కాబట్టి తర్వాత రోజు ఆ చేపను మళ్ళీ ఎండలో పెట్టడం వల్ల, ఆ గడ్డి మోపు పక్క నుంచి తీసుకెళ్ళి వేరే చోట పెట్టడం వల్ల ఆ తర్వాత కథ ఎవరికి తెలీదు. కథ ఎక్కడి వరకు తెలుసు అంటే చేప ఎండలేదు, ఆ పిల్లోడు ఏడ్చాడు అని లాస్ట్లో చిన్న పిల్లోడిని నా బంగారు పుట్లో వేలు పెడితే కుట్టనా అని పిల్లల్ని కూడా ఇలా కుట్టిస్తారు అంతే ఆ కథలో. కానీ నిజానికి ఆ కారణం తెలియడం వల్ల ఆ చేపని మంచి ఏరియాలో మళ్ళీ పెట్టడం వల్ల, అది డ్రై అవ్వడం వల్ల అది ఏదో దానికి ఉపయోగం అయ్యింది. అలాగే పిల్లల్లో కూడా ఒక కారణమే, ఒక్క ఆటంకమే ఉన్నది అని అనుకోవడం పొరపాటు. ఆ కారణం వెనకాల కారణమైన కారణాలు ఎన్నో ఉంటాయి. అది తెలుసుకుంటే పేరెంటింగ్లో పిల్లలు పెద్దవాళ్ళు ఇద్దరు కూడా ఎక్కువ ఇబ్బంది పడరు. మనకి కారణం ఎప్పుడైతే తెలుస్తుందో
సగం సొల్యూషన్ అక్కడే దొరికేస్తుందండి. కానీ ఆ సొల్యూషన్ తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే మీరు అన్నట్టు బ్లేమ్ గేమ్ ఆడడం కానీ, లేకపోతే వాళ్ళ మీద విసుగు తెచ్చుకోవడం కానీ, కొట్టడం కానీ, కంపేర్ చేయడం కానీ, ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్స్లోకి వెళ్ళిపోవడం కానీ చేస్తున్నాము. ఇలాంటి ఒక కారణం ఎప్పుడైతే తెలుస్తుందో, 7 చేపల కథ ఎందుకు అంటే నీకున్న ఆటంకం ఏంటో తెలుసుకుని ముందరకు వెళ్ళరా నాయనా అని. కథ సారాంశం ఏంటి అంటే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా వెళ్ళి నువ్వు ఈ తప్పు చేసావు, నీది తప్పు అంటే ఒప్పుకోరాళ్ళు. అవును, మనకి మనంగా తెలుసుకుంటే ఆటంకం ఏంటో సరి చేసుకోవడానికి బాగుంటుంది, ఎక్కడ హర్ట్ అవ్వం. ఓకే, సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది. కాబట్టి వేరే వాళ్ళు ఎవరో నన్ను వేలు పెట్టి చూపించాడు కాబట్టి వాడు మాట నేను ఎందుకు వినాలి అనే ధోరణి నుంచి మనం ఏం చేస్తాము అంటే మన మిస్టేక్ మనమే ఐడెంటిఫై చేసుకోవడానికి వీలుంటుంది. ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి తల్లి తండ్రి 7 చేపల కథని ఇంకొక స్టైల్లో చెప్పండి. కారణంతో పాటు ఎక్స్టెన్షన్ యాడ్ చేసి ఇన్ని కారణాలు ఉండడం వల్ల ఆ చేప ఎండలేదు, ఈ కారణం తెలిసింది కాబట్టి ఆ తర్వాత రోజు ఆ రాజు ఆ చేపని ఎండలో పెడితే మిగతా 6 చేపల్లాగానే ఎండిపోతే ఆ తర్వాత దాని పర్పస్కి అది వాడారు, ఫలితం వచ్చింది, ఫలించింది. కాబట్టి ఎప్పుడైనా కూడా నీ తోటి వాళ్ళతో నువ్వెక్కడైనా ఆగిపోతే నీ కారణం నువ్వే వెతుక్కో నాన్న అని చెప్పగలిగితే పిల్లలకి సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉంటుంది. వాళ్ళే ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటారు నేను ఎక్కడ ఆగుతున్నాను అని. కాబట్టి పేరెంట్స్ కొన్ని పద్ధతుల్లో ఒక్కొక్కసారి ఇలాంటి చేంజెస్ అనేది స్టోరీ రూపంలో తెచ్చుకోగలిగితే చేంజ్ అనేది చాలా ఈజీగా, చాలా ఫ్రీగా, అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టిన అవసరం లేకుండా ఫ్రెండ్లీగా కూడా సాల్వ్ చేసేసుకోవచ్చు. మీరు అన్నది ట్రూ మేడం. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి తెలియకుండా ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక పర్పస్ కోసమే వాళ్ళ జన్మ అనేది ఉంటుంది. బట్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే అదే స్కూలు, అదే పిల్లలు, వాడికి వచ్చిన వీడికి ఎందుకు రావట్లేదు, అదే ఫీజు కడుతున్నాం, అదే టీచర్ చెప్తున్నారంటే మనవాడికే ఇది ఇంకా రాదు అని డిక్లేర్ చేసేస్తూ ఉంటాం. కానీ అది చాలా తప్పు. ఎక్కడ ఆటంకం వస్తుందో ఒకసారి తనని తానుగా రీచెక్ చేసుకునే విధంగా పేరెంట్స్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక పర్పస్ కోసం ఖచ్చితంగా హెల్ప్ అవుతూనే ఉంటాడు. ప్రతి 10 మందికి ఒక 7-8 మంది ఈజీగా ఇలా ఐడెంటిఫై చేసుకోగలరు. ఎవరైనా ఒక 2 చేసుకోలేకపోయినప్పుడే మన లాంటి వాళ్ళ దగ్గరికి రావాలి. ఆర్ఎల్స్ ఎవ్రీబడి ఆర్ స్మార్ట్ ఇనఫ్ టు ఐడెంటిఫై. ఒకవేళ ఎప్పుడైనా అలాంటి బ్లాక్స్ స్ట్రక్ అయినప్పుడు కొంచెం ఆ ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకుంటే బాగుంటుంది. ఎవరికైనా మీరు అన్నట్టుగానే పిల్లల్లో ఇట్లా బ్లాకేజెస్ ఉన్నాయి, ఎక్కడో స్ట్రక్ అయిపోతున్నారు, తను క్రాస్ చెక్ చేసుకోలేకపోతున్నాడనో లేకపోతే ఓపెన్ అవ్వలేకపోతున్నాడనో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ఒకసారి మనల్ని కనుక కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది, ఒకసారి దాని గురించి. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఆర్ అవైలబుల్ అండి. పిల్లలకి మెయిన్ హనుమంతుడిలాగా నీలో ఈ శక్తి ఉందిరా అని తెలియచేయాలి. వాళ్ళతో మాట్లాడుతూ 3-4 సెషన్స్ మాట్లాడుతూ ఉంటే ఎక్కడో వాళ్ళు పాపప్ అవుతారు. ఒకవేళ వాళ్ళు పాపప్ అవ్వకపోయినా ఇటు మాకు అర్థమవుతుంది, ఓకే ఇది వీడికి ఉంది కాబట్టి ఇందులో ఇలా ఎక్సెల్ అవ్వగలుగుతాడు కాబట్టి ఇప్పటి నుంచి ఇది పట్టుకుంటే సరిపోతుంది పిల్లోడి విషయంలో అనేది అర్థమవుతుంది. కాబట్టి ఎవరికైనా ఇలాంటి బ్లాకేజెస్ ఉంటే మా దగ్గరికి ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ తీసుకోగలిగితే వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ మనం ఆఫర్ చేయగలుగుతాం. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.